ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం అల్లిగూడెం వద్ద వంతెన నీట మునిగింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం అల్లిగూడెం వద్ద వంతెన నీట మునిగింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వరంగల్ అలాగే మహబూబాబాద్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఎస్ విజయ్, ఏదైతే నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల విస్తారంగా ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో అయితే విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం గోవిందరావుపేట మండలం రాత్రి నుంచి 3 గంటల నుండి ఎడతెరిపి లేకుండా తేలికపాటి వర్షాలు అయితే ఆగకుండా కురుస్తుంది. అదేవిధంగా ఏట్నారం మండలంలో కూడా యథాస్థితి కొనసాగుతుంది. అది ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో గోదావరి తగ్గుముఖం పట్టిన గోదావరి ఇదే క్రమంలో వర్షం కనుక వస్తే మళ్ళీ గోదావరి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఈ లోతట్టు ప్రాంతం భారీగా వర్షం పడడంతో అక్కడ కొంత అంతరాయం జరిగినట్టు సమాచారం అయితే ఉంది విజయ్. అదేవిధంగా ములుగు జిల్లాలో జంపన్న వాగు మామూలుగానే ప్రవహిస్తుంది. నిన్నటి నుంచే వర్షం కురుస్తున్న సందర్భంగా మామూలుగానే ప్రవాహం అయితే పోతుంది. అదేవిధంగా గోవిందరావుపేట మండలంలో కూడా వర్షం భారీగా పడడంతో కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఉంది. అదే ఏటున్నార మండలం కొండాయి గ్రామం ప్రజలైతే నిత్యం ఇబ్బందికి గురి కావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కట్టిన వంతెన కూలిపోవడం, తాత్కాలిక వంతెన లేకపోవడం వల్ల ప్రజల రాకపోకలైతే తీవ్ర అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా కాళేశ్వరం, మహాముత్తారం ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం నిన్నటి సాయంత్రం నుండి కురుస్తూనే ఉంది విజయ్. శ్రీనివాస్, ప్రధానంగా చూస్తే మహబూబాబాద్ అల్లిగూడెం వద్ద బ్రిడ్జ్ అయితే నీట మునిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాకపోకలకైతే అంతరాయం కలిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం సమాచారం ఉంది? మరి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం అల్లిగూడెం వద్ద వంతెన నీట మునగడంతో రాకపోకలకైతే అంతరాయం కలిగింది. దాని వెంటనే ఆ సంబంధిత జిల్లా కలెక్టర్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తక్షణమే అక్కడ దించి పడవ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు విజయ్. శ్రీనివాస్, ఏదేమైనా భారీ వర్షాలు అయితే 2 జిల్లాల్లోనూ కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? వాళ్ళైనా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారా? ఎస్ విజయ్, ఇదే విధంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలోనైతే ముందుగానే కలెక్టర్లు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి తోడు పునరావాస కేంద్రాలు ప్రతి మండలంలో కూడా ఎంఆర్ఓని, స్పెషల్ ఆఫీసర్ని కేటాయించి ఆ ప్రాంతాలకు ఏమైనా ఎమర్జెన్సీ అవసరమైతే తప్పకుండా సిబ్బందితోని ఎవరైతే పునరావాస కేంద్రాన్ని తరలించడానికి అధికారులు అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధం చేసింది. సీతక్క కూడా జిల్లా కలెక్టర్ తో రివ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలి. ఎవరి సెలవులలో వెళ్ళకూడదు. ప్రజలకు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరిగిన తక్షణమే ఎన్డీఆర్ బృందం కానీ ప్రజలు ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీసులు కానీ అధికారులు కానీ తక్షణమే అందుబాటులో ఉండాలని సీతక్క అయితే గట్టి అల్టిమేటం జారీ చేసిన అయితే ఉంది విజయ్. శ్రీనివాస్, అలాగే భారీ వర్షాలు కురుస్తున్నాయి, అలాగే వరదలు కూడా ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అధికారులు ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. మరి సీజనల్ వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంది. మరి వారికి మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచారా? వైద్య శాఖ ఎలాంటి ఏర్పాటు చేస్తుంది?
ఎస్ విజయ్, ఏదైతే సీజన్ వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులుగా ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియా వ్యాధులు, జ్వరాలు విపరీతంగా ప్రజలకు ఏజెన్సీ ప్రాంతాల్లో సోకుతున్నాయి. దానికి డిఎంఎన్హెచ్ఓ గోపాలరావు అయితే తక్షణమే ప్రతి ఏరియాలో డాక్టర్లను కేటాయించి క్యాంపులు పెట్టి ఆ విలేజ్లలో కానీ గిరిజన గూడాలలో కానీ క్యాంపులు నిర్వహించి వారికి తక్షణమే వైద్యం అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది అక్కడ ఉంది ఇది